triplex villas at Kollur, APR Projects. ఇప్పుడు ధనంజయ యాదవ్ కావచ్చు, కురుబ కృష్ణప్ప గారు కూడా ఆయనకు టికెట్ గలంతు కావడానికి కారణం తోపుదుతు ప్రకాష్ రెడ్డి అని ఆయన చాలా బాధపడ్డారు. అప్పట్లో పెద్ద వివాదాలు కూడా జరిగినాయి. ధనంజయ యాదవ్ గారు ముందు నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇంకా స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ పదవి కూడా చేశాను, ఒక నాకు పేరు గుర్తుంది. వీళ్ళందరూ కూడా ఈరోజు మీ వెంట ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారికి మీకు గ్యాప్ ఉంటేనే ఆ వర్గం మీ దగ్గరకు వస్తుంది. అట్లా ఎందుకు అనుకుంటారు? ప్రకాష్ రెడ్డికి పాటు మీ దగ్గరకు ఎందుకు వస్తారు? అట్లా ఎందుకు అనుకుంటారు? మళ్ళీ ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోలే కదా. అట్లా ఎందుకు అనుకుంటారు మీరు? ప్రకాష్ రెడ్డి గారి ఓటమికి పూర్తిగా రాప్తా నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు పూర్తి స్థాయి వ్యతిరేకంగా చేశారు ఆయనకు. అంటే రెడ్లలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ప్రకాష్ రెడ్డి గారికి. ఆ వ్యతిరేకతే ఆయన ఓటమికి బలమైన కారణమని అందరూ అంటున్నారు. ఓకేనా? అయితే ఎవరైతే ఆయనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు గోరంట్ల మాధవ్ గారి కాంపౌండ్లోకి చేరారు అంటున్నారు. మరి మీరు చేర్చుకున్నారా, లేదంటే వారే మీ దగ్గరకు వచ్చారా? మీరు అడుగుతున్న ప్రశ్న నేను సహేతుకం అనిపిస్తలేదు నాకు. ఒకవేళ మీ ప్రశ్న సహేతుకమని మీరు భావిస్తే మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలతో పాటు రెడ్లు కూడా నడుం బిగించినారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగానే రెడ్లంతా కూడా ఒక ఐకమత్యమై ఏదైతే అసాంఘిక శక్తులు వాళ్ళపైన దాడులు చేస్తున్నాయో, పోలీస్ స్టేషన్లలో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులను చేసి వాళ్ళను రాసి రంపాన పెడతా ఉంది తెలుగుదేశం పార్టీ. రెడ్డి సామాజిక వర్గం అనేదాన్ని టార్గెట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకోసం రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఒక ఐకమత్యం, ఒక సంఘటితం కావాలి. లేకపోతే మనల్ని ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ బతకనియదు అన్న అభిప్రాయానికి రెడ్డి కులస్తులల్లో కూడా రావటం జరిగింది. అందులో భాగంగానే ఏదో కొంత ఆలోచనను పంచుకోవడానికి కానీ, వారి సాధక బాధకాలను, వారి ఇబ్బందులను డిస్కషన్ చేయడానికి అన్ని కులాలతో పాటు రెడ్లు కూడా నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవమే. కానీ ఎవరికి వారు వ్యతిరేకం కాదు అన్నది మీరు ఈ సందర్భంగా గమనించాలని నా మనవి. మీరు మాజీ ఎంపీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రకాష్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ ఆలోచనలు కావచ్చు, ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవడానికి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీ తలుపు ఎందుకు తడుతున్నారు? ఇంకొకటి, మాధవన్న నువ్వు టికెట్ తెచ్చుకో, ఎంత ఖర్చు అయినా సరే, కోట్లు కుమ్మరిచ్చానని నిన్ను గెలిపించుకుంటామని రెడ్లంతా మీకు మద్దతు పలుకుతున్నారంట. మీరు కూడా రైట్ రైట్ అంటున్నారంట. కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. జనబలం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇక్కడ గమనించాల్సినది, డబ్బులు ఖర్చు పెడితేనే ఈ పార్టీ గెలుస్తుంది అన్న భావన ఉంటే ఆ భావన మీరు పక్కకు పెట్టాలి. ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎవ్వరు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా జనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. మిగతా అంశాలన్నీ కూడా, మిగతా అంశాలు మీరు ఏదైతే చర్చిస్తున్నారో అవి చర్చకు అర్హత లేని అంశాలను మీరు మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను. ప్రకాష్ రెడ్డి గారికి మీకు గ్యాప్ వస్తుందంటే మీరు లేదంటున్నారు కదా. ఒకటే ప్రశ్నతో అడుగుతాను నేను, స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ప్రకాష్ రెడ్డిని వ్యతిరేకించే కార్యకర్తలంతా వారి స్వలాభం కోసం మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మిమ్మల్ని ముందు పెడుతున్నారు, అందుకే మీరు ప్రకాష్ రెడ్డితో దూరం కావాల్సి వస్తుంది అన్న ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? కార్యకర్తలు అనేతోళ్ళు కానీ, క్యాడర్ అనేతోళ్ళు కానీ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ పార్టీని బలోపేతం చేయాలి. ఈ పార్టీ అనేది మాకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చి సబ్బండ జాతులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలనే కాదు అగ్ర కులాలను కూడా, అన్ని అగ్ర కులాలలో అర్హులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఖచ్చితంగా మనమంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలి అన్న అభిమతం ప్రజల్లో ఉంది. ఇక్కడ ఇతర వ్యక్తుల యొక్క పేరును ప్రస్తావించడం కూడా అప్రస్తుతం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా నాకైతే ఎలాంటి 100% నాకు ఎలాంటి అతనితో భేదాభిప్రాయం లేవు.
అతనికి నాకు శత్రుత్వం లేదు, భేదాభిప్రాయాలు లేవు, ఎటువంటి రాజకీయ విభేదాలు కూడా లేవనేది మీ ద్వారా. ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు గోరంట్ల మాధవ్ గారు నియోజకవర్గంలో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండగా నియోజకవర్గంలో నీతో చెప్పినాడా నారాజు? ఎవరు? నీతో చెప్పినాడా? నేను ఒక జర్నలిస్ట్, సోర్స్ ఉంటుంది నాకు. నీతో నాకు చెప్పడం source జరిగింది. ఉంటుంది. నీతో నాకు చెప్పినాడా? source ఉంటుంది సార్, మీరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చినారు. Yes. మీకు- ఓకే ఒకటి ఆహా, ఒక నేను విషయం తెలిసిన సోర్స్ చెప్పమంటలేను, ఆగా. నువ్వే పర్సనల్ గా చెప్పు. నీతోని అన్నాడైనా నువ్వు అందరితో సంబంధాలు ఉండేవి కదా, నీతోని ఏమైనా గోరంట్ల మాధవ్ నా నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనే మాట చెప్పడం జరిగిందా? ఓకే, Straight నాతో question అనలేదు. నాది కూడా. నాతో అనలేదు. నాది కూడా straight ఇటీవల question. కాలంలో ఆయనతో నేను మాట్లాడలేదు, నాతో అనలేదు. మాట్లాడి కనుక్కో. ఆయనకు దగ్గర మనుషులు నాతో మాట్లాడి అన్నారు. కనుక్కొని చెప్పు. నాకు ఆయన దగ్గర మనుషులు అతన్నారు, బాధపడతాడు. త్వరలో అన్నదమ్ములంతా కలిసి సీఎంను కలవబోతున్నారు, ఎందుకు మాపై ఎందుకు గోరంట్ల మాధవ్ గారిని వెనక నుంచి మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని ముందు పెట్టి గేమ్ ఆడుతున్నారు. 2029లో ప్రకాష్ రెడ్డిని బరి నుంచి తప్పించి గోరంట్ల మాధవ్ని ఎమ్మెల్యేగా బరిలోకి దింపడానికి ఇప్పటి నుంచి ఇదంతా కూడా పిఎల్ఆర్ కంపెనీ కావచ్చు, మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి ఇదంతా గేమ్ ఆడుతున్నారు అనేది ఇటీవల ఆయన మిథున్ రెడ్డిని కలవడం, మిథున్ రెడ్డి నాకు సంబంధం లేదు, ఇవన్నీ జరిగాయన్నమాట. నిజంగా ఇవన్నీ లేకపోతే మీరు ప్రకాష్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మిథున్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒకరి మీదకి ఒకరిని ప్రోత్సహించడు. పార్టీ శ్రేయస్సును, పార్టీ సర్వతోముఖాభివృద్ధిని, పార్టీ అధినాయకత్వాన్ని సంక్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తి మిథున్ రెడ్డి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్గాలను పెట్టి ఒకరిని ప్రోత్సహించి ఒకరిని డౌన్ చేద్దామనే ఆలోచన కానీ వారికి లేదనేది నేను గట్టిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను నారాజు. ఎందుకంటే వాళ్ళ మీద అపవాదు చేస్తున్నారు కాబట్టి 100% వాళ్ళ ప్రమేయం కానీ వాళ్ళ ఒక ఆలోచన కానీ లేదు. ఎవరికైనా ఆలోచన వారి పట్ల ఉంటే ఆ ఆలోచనను వారి మైండ్లో నుంచి కూడా తీసేయాలని మీ ద్వారా ఎవరికైతే ఆ ఆలోచన ఉందో వారికి కూడా నేను తెలియజేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.